యేసుక్రీస్తు పేరిట అందరికీ ప్రేమపూర్వక వందనాలు తెలియజేసుకుంటూ ప్రియ సహోదరులారా, ఈ సమయంలో కాసేపు దేవుని వాక్యం ధ్యానించుకుందాం. లూకా సువార్త 15వ అధ్యాయం మొదటి 11 వచనాలను చదువుకుందాం. లూకా సువార్త 15వ అధ్యాయం 11వ వచనం నుంచి మనం చదువుకుందాం. మరియు ఆయన ఇట్లను, ఒక మనుషునికి 2 కుమారులు ఉండేది. వారిలో చిన్నవాడు తండ్రి, ఆస్తిలో నాకు వచ్చు భాగం ఇమ్మని తన తండ్రిని అడుగగా, అతడు వారికి తన ఆస్తిని పంచిపెట్టాను. కొన్ని దినములైన తరువాత ఆ చిన్న కుమారుడు సమస్తమును కూర్చుకుని దూర దేశంలోకి ప్రయాణమైపోయి అతడు తన ఆస్తిని దుర్వ్యాపారం ముందు పాడు చేశాను. అదంతయో ఖర్చు చేసిన తరువాత ఆ దేశముందు గొప్ప కరువు రాగా వాడు ఇబ్బంది పడసాగి వెళ్ళి ఆ దేశస్తుల్లో ఒకని చెంత చేరెను. అతడు పందులు మేపుటకు తన పొలంలోనికి వాడిని పంపెను. వాక్యం మనందరి వెనుకల్లో దేవుడు దీవించి ఆశీర్వదించును గాక. ప్రియ సహోదరులారా, పరిశుద్ధాత్ముడు మనందరితో మరి వాక్యము లోతుగా నేర్పించి మనకు హృదయమైన దేవుని వాక్యాన్ని నింపుకుంటూ సహాయం చేయను గాక. చూడండి, ఇక్కడ గమనించినట్లయితే లూకా సువార్తలో 15వ అధ్యాయంలో ఒక వ్యక్తిని గురించి మనం చూస్తాం. అందరికీ తెలుసు ఎవరు ఆ వ్యక్తి అంటే తప్పిపోయిన కుమారుడు. ఇలా చెప్పుకుంటాం మనందరం, తప్పిపోయిన కుమారుడు అంటాం కదా. వాస్తవానికి ఒకసారి మనం గమనిస్తే ఇక్కడ తండ్రి ఇంటిలోనే ఉన్నవాడు, తండ్రికి దూరంగా ఉండేవాడు కాదు, తండ్రి ఇంటిలోనే ఉండేవాడు. ఇతనికి తండ్రి నుంచి ఆస్తిని తీసుకోవాలనే ఆలోచన కలిగింది. తనకున్న కోరికలను, తనకున్న ఆశలను, తన స్వచిత్తాన్ని నెరవేర్చుకోవడానికి తండ్రి నుంచి దూరంగా వెళ్ళిపోవాలని కోరుకున్నాడు. అందుకే ఇక్కడ చూడండి, తండ్రి ఆస్తిలో నాకు వచ్చు భాగం ఇమ్మని తండ్రిని అడిగాడు, భాగం తీసుకున్నాడు. ఒకరికి ఇజ్రాయేళ్ల ప్రకారంగా, యూదుల ఆచార ప్రకారంగా ఇంటిలో ఎవరు ఆస్తిలో భాగం ఇమ్మని అడిగినా ఆ ఇంటిలో ఉన్న వారందరికీ ఆస్తి పంచి పెట్టాలి. ఇక్కడ చూడండి ఎంత చక్కటి ఆలోచన. విరోధాలు కలగకూడదు, ఒకరి మీద ఒకరికి అసూయ రాకూడదు, ఒకరి మీద ఒకరికి పగలు పెంచుకోకూడదు. ఈరోజు అనేక కుటుంబాల్లో పగ ఎందుకు ఏర్పడుతుంది? కలహాలు, కక్షలు ఎందుకు ఏర్పడుతున్నాయి? ఒకటి డబ్బు, ఆస్తి, అంతస్తు. ఈరోజు అనేక కుటుంబాల్లో జరుగుతున్న అంతర్మదనం, అనేక కుటుంబాల్లో జరుగుతున్నటువంటి పోరాటాలు. కానీ ఇక్కడ చూడండి ఎంత చక్కటి తండ్రికి ఉన్న ఆలోచన. చిన్న కుమారుడు ఆస్తి అడిగాడు. దీనివల్ల పెద్దవాడికి హృదయంలో పగ పెట్టుకోకూడదు, పెద్దవాడికి అసూయ కలగకూడదు, లేదా ఇంకేమైనా భావన కలగకూడదు. అందుకోసం ఇద్దరిని కూర్చోబెట్టి ఇద్దరికి పనిచేశాడు. అయితే ఈ చిన్న కుమారుడు ఏం చేశాడో చూడండి. సమస్తమును కూర్చుకొని దూర దేశమునకు ప్రయాణమైపోయి సమస్తము కూర్చుకున్నాడు, ఆస్తిని కూర్చుకున్నాడు, మరి మొత్తము ధనాన్ని తీసుకున్నాడు, వెంట పెట్టుకున్నాడు, దూర దేశం వెళ్ళిపోయాడు, దూర ప్రయాణం వెళ్ళిపోయాడు. చూడండి, దూర దేశములకు ప్రయాణం అయిపోయి అతడు తన ఆస్తిని దుర్వ్యాపారం వల్ల పాడు చేశాడు. దూరం వెళ్ళిపోయాడు. అక్కడికి వెళ్ళిన తర్వాత దుర్వ్యాపారాలు అనగా చెడుతో నిండినటువంటి వ్యాపారాలు, అవినీతి కలిగినటువంటి వ్యాపారాలు, అన్యాయంతో కూడినటువంటి వ్యాపారాలు చేసి చివరికి సమస్తము కోల్పోయాడు. ఆ తర్వాత చూడండి, అదంతయు ఖర్చు చేసిన తర్వాత దేశమందు గొప్ప కరువురాగా వాడు ఇబ్బంది పడసాగి. ఆ తర్వాత ఏమొచ్చిందంట? కరువు వచ్చింది. ఎవరికి? అతనికి కాదు,
అతనికి మాత్రమే కాదు, అక్కడ సమస్తము కోల్పోయాడు. ఇక ఏమీ లేదు, మొత్తము వేపరుచుకున్నాడు. తండ్రి నుంచి దూరం వెళ్ళిపోయాడు, సమస్తము కోల్పోయాడు. ఇప్పుడు ఏమైందయ్యా అంటే ఆ ఊరు మొత్తానికి కరువు వచ్చేసింది. ఇతను ఏ ఊరిలో అయితే ఉన్నాడు చూడండి, అదంతా ఖర్చు చేసిన తర్వాత ఆ దేశం మొత్తం కరువు వచ్చింది. గొప్ప కరువు అంట. నిజంగా ఎంత అద్భుతమైనటువంటి ఈ మాట ఆలోచిస్తే, కుమారుడు తండ్రిని విడిచి దూరంగా వెళ్ళిపోవడం ఏంటి, ఇతను మొత్తం వేయపరుచుకోవడం ఏంటి, అతను పాడైపోవడం ఏంటి, పాడైపోయి ఉన్నదంతా ఖర్చు చేసుకోవడం ఏంటి, ఆ దేశంలో గొప్ప కరువు రావడం ఏంటి. ఇతను ఏ దేశంలో ఉన్నాడో ఆ దేశంలో కరువు వచ్చింది. ఇక తలదాచుకోవడానికి స్థలం లేదు, ఏదైనా అతను తినడానికి అవకాశమే లేదు. తన చేతిలో ద్రవ్యం లేదు, డబ్బు లేదు, క్షయమైనది పోగొట్టుకున్నాడు, మొత్తం కూడా క్షయమైనది అయిపోయింది, కరువు వచ్చింది. ఈరోజు ఇక్కడ ఎన్నో పాఠాలు ఉన్నాయి, కానీ ఇక్కడ మనం మాట్లాడుకుంటున్న ఒక అంశం ఏంటంటే, నేర్చుకుంటున్న అంశం ఏంటంటే, కరువులో కన్నులు తెరవబడాలి. కరువులో కన్నులు తెరవబడాలి. ఈ కుమారుడు మొత్తము సర్దుకొని వెళ్ళిపోయాడండి. ఎప్పుడు వస్తుంది కరువు అంటే, తండ్రి నుంచి దూరంగా వెళ్ళిపోయాడు. ప్రేమించే తండ్రి ఎంతో ప్రేమించి, ఎంతో ఆప్యాయతతో, అనురాగాలతో ప్రేమించే తండ్రిని విడిచిపెట్టి ఈ కుమారుడు దూర దేశానికి, అంటే తన స్వేచ్ఛను కోరుకున్నాడు. స్వేచ్ఛను ఎవరైతే కోరుకుంటారో, తమకు నచ్చినట్టుగా బ్రతకాలని ఆశపడతారో, తమకు నచ్చినట్లుగా తమ ప్రకారముగా తమ ఇష్టాలను తీర్చుకుంటూ తమ ఆశలను తమ భోగాలను తీర్చుకోవాలని ఎవరైతే ఉంటారో, వారు క్రీస్తు నుంచి దూరంగా వెళ్ళిపోతారు. కొంతకాలము వారు అనుకున్నది జరగచ్చేమో, కానీ ఒకానొక రోజున ఖచ్చితంగా కరువు వస్తుంది. ఎందుకు వచ్చింది చిన్న కుమారునికి కరువు అంటే, తనకున్న ఆశలు నెరవేర్చుకోవడానికి, తండ్రితో ఉంటే ఆశలు తీర్చుకోలేక, తనకు నచ్చినట్టుగా జీవించడానికి, తనకు నచ్చినట్టుగా డిజైన్ చేసుకున్నాడు జీవితాన్ని, ఊహించుకున్నాడు. ఆ ఊహల ప్రపంచంలో తరించిపోవాలని తండ్రి నుంచి దూరంగా వెళ్ళిపోయాడు. ఆ దూరంగా వెళ్ళిపోయి మొత్తము పోగొట్టుకున్నాడు. తనకు నచ్చిందల్లా చేశాడు, తనకు నచ్చినట్టు బ్రతికాడు, తనకి ఇష్టం వచ్చినట్టుగా బ్రతికేశాడు. చేతి నిండా సొమ్ముంది, నేనేం చేసినా పర్లేదు అనుకున్నాడు. చివరికి క్షయమైన ధనము మోసం చేసింది, అయిపోయింది. ధనమును నమ్ముకున్న వాడు మోసపోతాడు, చివరికి మోసపోయాడు. నాకేమి ఎంతో ఉంది అనుకున్నాడు, నా ఆస్తి మొత్తం సమకూర్చుకున్నాను, నాకు ఇంక కొదవలేదనుకున్నాడు. కానీ అది అతన్ని చెడు మార్గంలోకి నడిపిస్తుందని గమనించలేకపోయాడు. ఈరోజు అనేక చోట్ల గమనించండి, అనేక కుటుంబాల్లో ఎందుకని ఆ కుటుంబాలు నెమ్మది లేని పరిస్థితిలోకి, ఎందుకని ఆ కుటుంబాలు సంతోషం లేనటువంటి జీవితాలు జీవిస్తూ ఉంటారంటే కారణం ఒకటే, ఏదో తమ కూర్చుకోవాలని, తమ స్వాధీనం చేసుకోవాలని, తమకేదో ఉందని, అది తమను కాపాడుతుందనే భ్రమలో బ్రతుకుతూ ఈరోజు అనేక మంది నెమ్మదిని, సంతోషాన్ని కోల్పోతున్నారు. దేవుడిచ్చిన నెమ్మదిని, సంతోషాన్ని కోల్పోయి మరలా పాపమునకు దాసులైపోతున్నారు. ప్రియ సోదరులను ఆలోచించండి.
కరువు ఎప్పుడు వస్తుంది? తండ్రికి దూరంగా వెళ్ళినప్పుడు. ఏం చేశాడట? సంతోషంగా తండ్రితో ఉండవలసిన వాడు తండ్రికి దూరంగా వెళ్ళిపోయాడు. ఏ కుటుంబంలో అయితే వాక్యం ఉండదో, కరువు ఎప్పుడు వస్తుందంటే, ఏ కుటుంబంలో అయితే యేసు ప్రభువుకు స్థానం ఉండదో, ఏ సంఘంలో అయితే యేసు క్రీస్తుకు విలువ ఇవ్వరో, ఎక్కడైతే దేవుని ఆజ్ఞలను తోసివేస్తారో వారు దేవునికి దూరంగా జరిగిపోతున్నట్టే లెక్క. తమ ఆశలు తీర్చుకోవడానికి, తమ కోరికలు నెరవేర్చుకోవడానికి, తమకు నచ్చినట్టు బ్రతకడానికి దేవుని యొక్క లక్షణాలను విడిచిపెట్టి, దేవుని యొక్క పరిశుద్ధతను విడిచిపెట్టి దూరంగా వెళ్ళడానికి ఎప్పుడైతే ప్రయత్నం చేస్తారో అటువంటి చోట కరువు వస్తుంది. వాళ్ళ జీవితాల్లో నెమ్మదిని కోల్పోతారు, వారి జీవితాల్లో సంతోషాన్ని కోల్పోతారు. జీవిస్తున్నారన్న పేరు మాత్రమే కానీ చచ్చిపోయిన స్థితిలోకి వెళ్ళిపోతారు. ఎప్పుడయ్యా అంటే తండ్రి నుంచి దూరంగా వెళ్ళినప్పుడు, స్వేచ్ఛను కోరుకుంటున్నప్పుడు, తమకు నచ్చినట్టుగా బ్రతకాలని ఆలోచిస్తున్నప్పుడు, తమకు మరి ఎన్నో ఆలోచనలు తమలో పెట్టుకొని యేసు ప్రభు దగ్గర ఉంటే యేసయ్య మాట ప్రకారం బ్రతికితే ఇవన్నీ మేము నెరవేర్చుకోలేము అనుకొని దూరంగా వెళ్ళిపోయిన వారి దగ్గర ఏముంటుంది? చివరికి వాళ్ళకి ఏం మిగులుతుంది అంటే కరువు మిగులుతుంది. కరువు వస్తుంది అక్కడ. సోదరులారా ఆలోచించండి. ఇక్కడ చిన్న కుమారుడు సమస్తము సమకూర్చుకొని వెళ్ళాడు. అయితే చివరికి ఏమొచ్చింది అక్కడ అంటే అతనున్న దేశంలో కరువు వచ్చింది. సమస్తము పోగొట్టుకున్నాడు, అక్కడ కరువు వచ్చింది. ఇప్పుడు ఎక్కడికి పోవాలి? చూసారా? తండ్రి మాట వినకుండా, తండ్రి చేయి విడిపించుకొని వద్దన్నా వినకుండా వెళ్ళిపోతే ఏ పరిస్థితులు చెప్పుకున్నాడు అంటే, ఒకటి దుర్వ్యాపారాలకు గురైపోయాడు, సమస్తము కోల్పోయాడు, ఆదరణ లేదు, సంతోషం లేదు, నెమ్మది లేదు, చివరికి ఒంటరి వాడైపోయాడు. డబ్బున్నంతసేపు అంతా నా వారే అన్నట్టుగా అనుకుంటారు. మేము చుట్టూ ఉన్న వారంతా కూడా నేమంతా మీకోసమే, నీకోసమే అన్నట్టుగా బ్రతుకుతారు. కానీ నీ నుంచి వెళ్ళిపోవలసినవన్నీ వెళ్ళిపోయిన తర్వాత ఒంటరిని చేస్తారు. జాగ్రత్త. ప్రియ సోదరుడా, సహోదరి ఆలోచించి, నిన్న నేడు నిరంతరం ఏకరీతిగా ఉన్నవాడు, మారని దేవుడు. నువ్వే స్థితిలో ఉన్నా నిన్నే కోరుకునేవాడు, నువ్వు ఎలాంటి పరిస్థితులు నడుమ ఉన్నా నిన్నే ప్రేమించి కోరుకునేవాడు యేసు ప్రభు మాత్రమే. అందరూ విడిచిపెట్టొచ్చు, కానీ ప్రభు నిన్ను విడిచిపెట్టాడు. అయితే ఈ తప్పిపోయిన కుమారుడు తప్పించుకొని పోయాడు తండ్రి దగ్గర నుంచి. వెళ్ళిపోయి తనకిష్టం వచ్చినట్టుగా జీవించాడు, తనకు నచ్చినట్టుగా బ్రతుకుతూ ఉన్నాడు. అయితే మొత్తము అయిపోయింది, తీసుకువెళ్ళింది మొత్తము అయిపోయింది, తన మాట అంతా అయిపోయింది. ఇప్పుడు ఏం ముఖం పెట్టుకొని వస్తాడు చెప్పండి? ఆ దేశంలో కరువు వచ్చింది. నిజంగా ఎంత తండ్రి ప్రేమ చూడండి. తండ్రి అతన్ని వెతుక్కుంటూ వెళ్ళలేదు, కానీ తండ్రి ప్రేమిస్తూ ఎదురు చూస్తున్నాడు. ఆ ప్రేమ అక్కడ ఏం నేర్పుతుందంటే గుణపాఠాన్ని నేర్పుతుంది. ఆ దేశంలో కరువు వచ్చేటట్టుగా ఈ ప్రేమ, చాలా మంది అనుకుంటారు దేవుడు కరువును పంపించాడు, దేవుడు ఇలా చేయొచ్చా, దేవుడు అలా చేయొచ్చా అంటారు. కాదు, కరువులోనికి గుణపాఠాలు నేర్పడానికి, కరువులోని కళ్ళు తెరవబడ్డానికి దేవుడు ప్రేమిస్తున్నాడు. ఆయన ప్రేమ నీ జీవితంలో అలాంటి స్థితిని తీసుకొస్తుంది. ఎందుకంటే నువ్వు మార్పు చెంది ఇంకా మరలా ఎప్పుడు అలాంటి వాటిలో చిక్కుకోకూడదని. మనందరం అనుకుంటాం దేవుడు అలా చేయకపోతే బాగుండేది, ప్రభువు నా జీవితంలో ఇలా చేయకపోతే బాగుండేదని. కానే కాదు. కొన్ని పరిస్థితుల్ని
ఆయన మౌనంగా అనుమతిస్తాడు. కారణం ఏంటంటే ఆ పరిస్థితిలో నిన్ను పాడు చేయడానికి కాదు, కానీ శోధనను జయించి నువ్వు ఎలా నిలబడాలో, ఇక తిరిగి ఎప్పుడూ కూడా అలాంటి వాటిలో చిక్కుకోకుండా ఎలా బ్రతకాలో ప్రభువు నేర్పించే గుణపాఠం అది. ఆయన ప్రేమించి పాఠం నేర్పిస్తున్నాడు. నేర్చుకోవాలి ఓపికగా. ఈ తప్పిపోయిన చిన్న కుమారుడు వెళ్ళిపోయాడు. ఏమొచ్చింది అక్కడ? కరువు వచ్చింది. అయితే ఆ కరువులో ఇతరేం చేశాడో తెలుసా? మామూలుగా అయితే ఇలా దూరంగా వెళ్ళిపోయిన వాళ్ళకు మరి ఎలా ఉంటుందంటే, ఏదో ఒక రకంగా చాకిరీని చేస్తారు కానీ తండ్రి ఇంటిని చేరాలనే ఆశ ఉండదు. ఈరోజు ఈ ఆత్మీయ విషయాన్ని మనం ఒక్కసారి మనం ఆలోచిస్తే యేసు ప్రభు యొక్క ఆజ్ఞలన్నీ సులువైనవి. దేవుని మార్గం ఎంతో సులువైనది. ఆయన మాటల ప్రకారం నడిస్తే నెమ్మది, సంతోషం, సమాధానం, ప్రశాంతత, అన్ని శాంతి, సౌఖ్యం అన్ని వస్తాయి. కానీ చాలా మందికి ఇవి నచ్చక తండ్రితో ఉన్నట్టుగానే నటిస్తారు, తండ్రి ఇంటిలో ఉన్నట్టుగానే నటిస్తారు, కానీ యేసు ప్రభువుని విడిచి ఎప్పుడో వెళ్ళిపోతారు. వాళ్ళ మనసు, వాళ్ళ హృదయం ఎప్పుడో ప్రభువుని విడిచి వెళ్ళిపోతుంది. శరీరాలు మాత్రమే మందిరాల్లో కూర్చుంటారు, శరీరాలు మాత్రమే ప్రార్థనకు వస్తాయి, కానీ వారి మనస్సులో దేవునికి చోటు లేదు, వారి హృదయాల్లో దేవునికి చోటు లేదు. కారణం ఏంటంటే వాళ్ళు స్వేచ్ఛను కోరుకుంటున్నారు. అలాంటి చోట కరువు వస్తుంది. జాగ్రత్త, కరువు వస్తుంది. నీ ఆత్మీయ జీవితంలో కరువు వచ్చిందంటే, ఎక్కడ వాక్యము దొరకదో, ఎక్కడ వాక్యముకు స్థానం ఉండదో, ఎక్కడ వాక్యమునకు విలువ ఇవ్వరో అలాంటి చోట కరువు తాండవమాడుతుంది. సహోదరుడా, సహోదరి, ఆలోచించు. యెహోవా నా కాపరి, నాకు లేమి కలగదు అంటున్నాడు దావీదు. ఆయన కాపరిగా ఉంటే, ఆయన కాపరి అయి నడిపిస్తే లేమి కలగదు. ఎక్కడా కూడా ఆత్మీయ జీవితంలో దిగజారేటువంటి స్వభావము మనలో కనిపించదు. ఎన్ని పరిస్థితులు వచ్చినా, ఎన్ని ఒడిదుడుకులు వచ్చినా లేమి కలగదు. కరువు వస్తుందంటే పరిస్థితి తారుమారైపోయి కలవరాల బాటలో, కన్నీటిలో, మరి బాధల గుండా, ఇబ్బందుల గుండా, లోక సంబంధమైన విషయాల్లో బాధపడుతూ, లోక సంబంధమైన వాటి కోసం పరిగెడుతూ యేసు ప్రభు చెప్పినట్టు బ్రతికితే ఏమొస్తుందండి అని చెప్పి అనేక మంది తండ్రి నుంచి దూరంగా వెళ్ళిన కుమారుని వలె యేసు ప్రభు నుంచి దూరంగా తమ హృదయాలను తీసుకుని వెళ్తున్నారు. తమ హృదయాలను దేవునికి దూరంగా జరుపుకుంటున్నారు. చోటు ఇవ్వట్లేదు. అందుకే కరువు వస్తుంది. కేవలం మరి శరీర సంబంధమైన కరువే కాదు, భోజనమో లేకపోతే నీరో ఇంకో ఈ మాత్రమే కాదు. ఆత్మ సంబంధమైన జీవితంలో కరువు ఏర్పడుతుంది. చూడండి, అక్కడ కరువు వచ్చినప్పుడు అతను ఏం చేశాడట? ఒకడి చెంత చేరెను, అతడు పందులను మేపుటకు. చూశారు? ఇది వివరించాలని నా ఉద్దేశం కాదు, కానీ కరువులో కన్నులు తెరవబడాలి. ఈ అధ్యాయంలో దాదాపు ముఖ్యమైన విషయాలు, తప్పిపోయిన ఈ కుమారుని గురించి ప్రాముఖ్యమైన 5 విషయాలు ఉన్నాయి. కానీ ఆ పాఠం ఇంకెప్పుడైనా నేర్చుకుందాం. అయితే ఇక్కడ మనం నేర్చుకుంటుంది కరువు. ఆ కరువులో వాడు ఏం చేయాలి? కళ్ళు తెరవబడాలి, ఆలోచించాలి. వెంటనే ఆలోచించలేకపోయాడు. ఎందుకంటే రోషం, పౌరుషం అడ్డం వస్తున్నాయి. తండ్రి యుద్ధకు తిరిగి రావడానికి రోషం ఎందుకండి? సరే, నువ్వు పొరపాటు చేసావు, ఆస్తి తీసుకున్నావు, వెళ్ళిపోయావు, దూరంగా వెళ్ళిపోయావు, ఇబ్బందులు పడుతున్నావు, నానా బాధలు పడుతున్నావు, కరువు వచ్చింది. అలాంటి సమయంలో ఏం చేయాలి? ఒకసారి అర్థం కావద్దా? తండ్రి జ్ఞాపకం రావద్దా? అయ్యో, ఎంత ప్రశాంతంగా ఉండేవాడిని, ఎంత ఆనందంగా ఉండేవాడిని, అనవసరంగా నా తండ్రి నుంచి దూరం అయ్యానే. నా కోసం ప్రాణం పెట్టిన తండ్రి ఆయన, నా కోసం ప్రాణం ఇచ్చేవాడు, నన్ను ఎంతో ప్రేమించేవాడు అని గుర్తురావద్దా? వెంటనే గుర్తురాలా.
ఈరోజు అనేక మంది క్రైస్తవులు తమ హృదయాలను క్రీస్తుకు దూరంగా ఉంచుకుంటూ తమ ఆశలను లోక మాలిన్యంతో కలిపేసుకొని బ్రతుకుతూ క్రీస్తు వద్దకు మరలా తిరిగి రావాలంటే వాళ్ళ హృదయాలు ఒప్పుకోవట్లేదు. అంటే తమ హృదయాల్లో ప్రభువుకు చోటిచ్చి ప్రభువుకు దగ్గరగా రావాలంటే వాళ్ళ మనసులు ఒప్పుకోవట్లేదు. అలాగే కరువులో బ్రతుకుతారు, అలాగే కరువు కాటకాల్లో బ్రతుకుతారు, అలాగే రోగాల్లో బ్రతుకుతారు, అలాగే దరిద్రతలో బ్రతుకుతుంటారు. అలాగే బ్రతుకును ఈడుస్తూ క్రీస్తుకు దూరంగా సాతాను గాడి చేతిలో పడి నలిగిపోతుంటారు. కానీ అయ్యో ప్రభువా, ఎంత పొరపాటు జరిగింది, తండ్రి ఇంటికి వెళ్ళాలి కదా, అయ్యో నేను ఇదిగో నా తండ్రి ఎంతో ప్రేమించేవాడు కదా, నా కోసం ప్రాణం పెట్టేవాడు కదా, ఇదిగో యేసయ్య నా కోసం కల్వరి శిలువలో ప్రాణం పెట్టాడే, రక్తం చిందించాడే, నా పాపము నుంచి నన్ను విమోచించాడే, అయినా నేను ఆ పరిశుద్ధతను ఆ రక్షణను విడిచిపెట్టి అనవసరంగా నేను ఎంత పొరపాటు చేశాను, వాక్యానికి భిన్నంగా నేను ఎందుకు అనవసరంగా ఈ పొరపాట్లు చేస్తున్నానని తెలుసుకొని రావాలి కదా. ఈరోజు అనేక మంది క్రైస్తవులు తమ జీవితాల్లో కరువునైనా అనుభవిస్తారు, కానీ దేవునికి దూరంగానే ఉంటారు. వారి కోరికలే తీర్చుకుంటుంటారు, వారి ఆశలే తీర్చుకుంటుంటారు, తమకు ఇష్టం వచ్చినట్టు బతుకుతారు, తమకు నచ్చినట్టు జీవిస్తారు, తమకు నచ్చినట్టుగా జీవితాన్ని డిజైన్ చేసుకొని స్వేచ్ఛగా బతుకుతూ ఉంటారు. అందుకే వారి జీవితాల్లో ఏం వెళ్తుందంటే కరువు వెళ్తుంది. పరిశుద్ధత లేని జీవితాలు, పవిత్రత లేని జీవితాలు, వాక్యం కరువైన జీవితాలు చివరికి ఆత్మీయతలో ఎరుకోకు దిగిపోయేటువంటి స్థితి వాళ్ళది. ఎంత పెద్ద ప్రమాదం చూడండి, కరువు. ఇక్కడ ఇతను కూడా వెంటనే ఆలోచన రాలేదు తన ఇంటికి వెళ్ళాలి. అక్కడ రోషం, అక్కడ ఒకరి చెంత చేరాడు. వాడెవడయ్యా అంటే పందులను మేపేవాడు. ఈరోజు కూడా దేవుని వాక్యం ఉన్నది ఉన్నట్టుగా బోధించే చోట చాలా మంది ఉండట్లేదు, పందులను మేపే వాళ్ళ దగ్గరికి వెళ్తున్నారు. నిజమే కదా. లోకమాలిన్యాన్ని కోరుకునేవారు పందులే కదా. వెనుదిరిగిపోయి మరలా బురదలో పొల్లాడడానికి ఇష్టపడేది పందులే కదా. పరిశుద్ధతను విడిచి అపవిత్రతను కోరుకునేది పందులే కదా. ఈరోజు క్రైస్తవ్యంలో అనేక మంది క్రీస్తు యొక్క పరిశుద్ధతను, క్రీస్తు యొక్క పవిత్రతను, ఆయన యొక్క సత్యవాక్యమును విడిచిపెట్టి పందులను మేపే వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఆ లోక సంబంధమైన ఆశీర్వాదాల కోసము పందులు మేపే వాళ్ళు ఉన్నారు. గొర్రెల కాపర్లు కాదు, పందులను మేపేవాళ్ళు. ఆ పందులను మేపే వాళ్ళ గుంపులోకి వెళ్ళి చేరిపోతున్నారు, ఆ పందుల్లో చేరిపోతున్నారు. వాళ్ళకి ఇక రావాలి ఉండదు. వాక్యం అసేమన్నమాట. ఉన్నది ఉన్నట్టుగా వాక్యాన్ని ప్రకటిస్తే వాళ్ళకు జీర్ణించుకోలేరు వాళ్ళు. చూడండి ఎలా ఉందో. వాడు బుద్ధి తెచ్చుకుంటాడనుకుంటే తెచ్చుకోలేదు, అప్పటికి ఇంకా వెంటనే రియలైజ్ అవ్వలే. పౌరుషం, రోషం అంటం వస్తుంది చాలా మందికి ఈరోజు. కానే కాదు, నీ కన్నులు తెరవబడాలి. నీ జీవితంలో కరువు ఉందంటే, నీ కుటుంబంలో కరువు ఉందంటే, సంఘంలో కరువు కాటకాలతో దేవుని యొక్క మరి నెమ్మది, సంతోషం లేకుండా ఉంది జీవితం అంటే, నువ్వు వెంటనే గుర్తెరగాల్సింది ఏంటంటే నీ కళ్ళు తెరవబడాలి. ఏంటో తెలుసా? నేనెక్కడో క్రీస్తుకు దూరంగా వచ్చాను, నేనెక్కడో క్రీస్తుని విడిచిపెట్టి వచ్చాను, క్రీస్తుకు దూరంగా ఉన్నాను నేను. అందుకే ఈ పరిస్థితులు. ఎక్కడో వాక్యానికి విరుద్ధమైన జీవితం జీవిస్తున్నాను, నా కుటుంబంలో అపవిత్రత ఉంది, నా కుటుంబంలో ఏదో పాపం ఉంది, మా హృదయాల్లో ఏదో తప్పు ఉంది, దేవునికి విరోధమైన కార్యం మేము చేస్తున్నామేమో, దేవునికి నచ్చని విషయాలు మేము చేస్తున్నామేమో, అందుకే ఇలాంటి స్థితి వచ్చిందేమో అని వెంటనే ఏమవ్వాలి? రియలైజ్ అవ్వాలి. కానీ చాలా మంది రారు, అలాగే విగ్గుకొని పోతూ ఉంటారు, ఎక్కుతుంటారు, అలాగే మగ్గిపోతుంటారు ఆ జీవితంలో. కానీ తండ్రి ప్రేమిస్తూ ఉంటారు, ఆయన ప్రేమిస్తూనే ఉంటాడు, ప్రేమించే దేవుడు. ప్రియ సహోదరుడా, ఆలోచించు. ఈరోజు అనేక మంది ఇదే పరిస్థితిలో ఉన్నారు.
అనేక మంది ఇలాంటి స్థితిలోనే ఉన్నారు. అయితే ఈ కుమారుడు వెంటనే తండ్రి వద్దకు వెళ్ళలేదు, కానీ కొన్ని అనుభవాలు నేర్చుకున్నాడు. పందులు మేపేవాడి దగ్గరికి వెళ్ళాడు. ఈ పందులు మేపేవాడు తన పొలములోనికి వాడిని పంపిన, చూసారా? పందులు మేపేవాడు ఈ కుమారుని ఎక్కడికి పంపాడంట? పొలంలోకి, లోకంలోకి పంపించాడు వాడు మేపడానికి. లోక ఆశలతో నిండిపోయినటువంటి జీవితాలు, లోక ఆశీర్వాదాలతో నిండిపోయిన జీవితాలు. యేసుప్రభువుని నమ్ముకుంటే అయ్యి వస్తాయి, మీరు మేళ్ళు కడతారు, మిద్దెలు కడతారు, స్థలాలు కొనుక్కుంటారు, పొలాలు కొనుక్కుంటారు, బంగారం కొనుక్కుంటారు. అబ్బో, యేసుప్రభు దగ్గరికి వస్తే బండ్లు వస్తాయి, కార్లు వస్తాయి, రకరకాల ఆశీర్వాదాలు వస్తాయి, ఉద్యోగాలు వస్తాయి, ప్రమోషన్లు వస్తాయి, ఇలా గాడి గుడ్డు వస్తాయని చెప్పేవన్నీ కూడా పందులు మేపేవాడు చెప్తాడు. ఇట్లాంటి మాటలు పందులను కాసేవాడు చెప్తాడు, గొర్రెలను కాసేవాడు చెప్పడం మాట. ఆయన నిత్య జీవం ఇవ్వడానికి వచ్చాడు. నిత్య జీవం పరలోకమందుంది. ఈ లోకానికి వేరవుతే కానీ నీకు పరలోకం ద్వారం నీకు తెరవబడదనే సంగతి గొర్రెల కాపరులు చెప్తారు, కానీ పందులను మేపే వాళ్ళు చెప్పరు. వాడు లోకం గురించే బోధిస్తాడు, లోకం గురించే మాటలు చెప్తాడు. వాడు విడిచిపెట్టలేడు, ఇతరులను విడిచిపెట్టమని చెప్పడు. ఎందుకంటే ఆ పందులు వాడి మాటే వింటాయి. చూడండి, చాలా ఆత్మీయ అర్థం ఉంది దీంట్లో. లోతుగా మనం వెళ్ళడానికి సమయం కాదు కాబట్టి మనం ఈ విషయం అన్ని చూద్దాం. అప్పుడు వాడు పందులు తినే పొట్టుతో నింపుకోవాలనుకున్నాడంట. ఈ కుమారుడు పందులు తినే పొట్టు తిందామనుకున్నాడంట. ఎంత దారుణం కదా! ఎవడి వాక్యంలోని చోట ఏముంటుంది? పొట్టే ఉంటుంది. వాక్యం అనేది విత్తనం, శ్రేష్టమైనటువంటి విత్తనం. ఆ శ్రేష్టమైన వాక్యం అనే విత్తనాలు లేని చోట పొట్టు ఉంటది. ఆ పొట్టు గాలికి ఎగిరిపోద్దు, జాగ్రత్త. నువ్వు ఆ పొట్టును తింటే వచ్చేది ఏంటంటే ఆత్మీయతలో ఎదుగుదల కాదు, మానసిక రోగాలు వస్తాయి, ఆత్మలో కృంగుబాటు వస్తుంది. ప్రియ సోదరుడు, ఆలోచించు. ఈ కుమారుడు పందులు తినే పొట్టుతో తన కడుపు నింపుకొని ఆశపడేను గాని, పాపం అతను తినాలనుకున్నాడు. చివరికి పొట్టైనా తిందామనుకున్నాడు, ఆకలితో తట్టుకోలేక. ఎందుకు ఆకలి? ఆకలి ఎందుకు ఇంత ఆకలి అవుతుంది ఇతనికి? కారణం ఏంటంటే తండ్రిని విడిచిపెట్టాడు. శ్రేష్టమైనటువంటి ఆహారాన్ని భుజించగలిగేటువంటి చోటు నుంచి, శ్రేష్టమైన ఆహారంతో తృప్తిపరిచే తండ్రి ఇంటి నుంచి దూరంగా వెళ్ళిపోయి పొట్టు తినాలనుకున్నాడు. చివరి ఆ పొట్టుతో తన కడుపు నింపుకోవాలని చూశాడు, కానీ ఆ పందులు వెళ్ళి నెట్టేసి. నిజమే కదా, మొన్న తైలాభిషేక ప్రార్థన, తైలాభిషేకం అంట ఇక్కడ ఈ ప్రాంతంలోనే ఒంగోలులో ఏర్పాటు చేశారు. మరి నెలలో ఒకసారి ఎప్పుడో తండోపతండాలుగా వస్తారు అక్కడ. నాకు అనిపించింది, ఈ వాక్యం అప్పుడు గుర్తొచ్చింది, పందులేరా బాబు వీళ్ళంతా. ఎందుకంటే బైబిల్లో ఏముందో తెలియకుండా ఎవడో గాడి సీమం లాంటి వచ్చి నూనె పోస్తే నీకు బాగవుతుంది, నూనెతో నిన్ను తడుపుతాను, నిన్ను తైలాభిషేకం అంట. ఎవరు చెప్పారండి? యోహాను రాసిన మొదటి పత్రికలో ఆయన అభిషేకం, ఆయన మీలో నింపిన అభిషేకం సత్యమే. మీలో నింపిన అభిషేకం దేవుడే తన ఆత్మ ద్వారా మనందరినీ కూడా నిజంగా మారు మనసు పొంది నమ్మి బాప్తిసం పొందితే పరిశుద్ధాత్మ అనే వరమును పొందడానికి అర్హులున్నాం. కానీ ఈరోజు అనేక మంది దొంగ బోధకులు, పందులు మేసేవాళ్ళు, పందులను మేపేవాళ్ళు వీళ్ళు. ఈ పందులను మేపేవాళ్ళు ఏం చేస్తున్నారు తెలుసా? డబ్బాలు ఆయిల్ తీసుకొని పోయి ఆ వచ్చే పందులు లాంటి వాళ్ళు, వీళ్ళు పందుల స్వభావం కలిగిన వాళ్ళు, తప్పేమీ లేదు. బైబిలే చెప్తుంది అట్లాంటి వాళ్ళు పందులే. అక్కడికి వెళ్ళి డబ్బాలు నూనెలు కొనుక్కొని, నూనెలో ఏదో ఉందని. ఈరోజు కొబ్బరి నూనె ఫ్యాక్టరీ వాడు బతుకుతున్నాడు. వీళ్ళ దెబ్బకి వీళ్ళ
వీళ్ళ మాయలకు వీళ్ళ మంత్రాలకు కొబ్బరి నూనె ఫ్యాక్టరీ వాడు మంచిగా బతుకుతున్నాడు. కోకోనట్ ఆయిల్ భలేగా అమ్ముడుపోతుంది. ఆయిల్లో ఉందా? ఎవరు చెప్పారు? ఏదో ఒక్క రెఫరెన్స్ పట్టుకొని ఈరోజు అనేక మంది ఇక్కడ ఏం రాయబడి ఉంది, ఇది కదా, ఇది కరెక్ట్, ఇక్కడ ఎందుకు రాసిందంటే ఆ మాత్రం కూడా తెలియదు చాలా మంది. దేవుని వాక్యం స్వస్థతపరుస్తుంది. దేవుని వాక్యం ఒక మనిషి బ్రతుకు మారుస్తుంది. దేవుని వాక్యం హృదయంలోనికి చేరితే ఖచ్చితంగా నీ లోపల ఉన్న అంతరంగంలో నుంచి నేను బాగు చేసుకుంటూ వచ్చేది దేవుని మాటలో. నూనె కాదు, ఖర్చీపులు కాదు, ప్రార్థన తైలాలు, ప్రార్థన లేకపోతే తైలాభిషేకాలు కానే కాదు. వాళ్ళంతా పందులు. మనుషుల్ని పోగేసుకొని తమ స్వలాభం కోసం వాక్యాన్ని అడ్డం పెట్టుకొని క్రీస్తు యొక్క సరళతలో నుంచి ఎప్పుడో తప్పిపోయి వీరు అనేక మందిని తప్పించడానికి సాతాను చేత వాడబడుతున్న వెలుగుదూతల వీళ్ళు వెలుగుదూత వేషం వేసుకొని బ్రతుకుతున్నారు. ఇలాంటి వాళ్ళ చేతుల్లో అనేక మంది మోసపోతున్నారు. ఈరోజు మీరు పడుకొని నిద్రపోండి, మేము ప్రార్థన చేస్తాం. ఈరోజు అనేక మంది ఉన్నారు ఇలా చెప్పేవాళ్ళు. వేలకు వేలు ప్రార్థన చేయడానికి డబ్బులు వసూలు చేసే వాళ్ళు అనేక మంది. నిజంగా నీకు అంత భారం ఉంటే ప్రార్థన చేయి, దేవుడు ఇస్తాడు. ప్రార్థన చేయడానికి డబ్బులు ఎందుకు? ఉచితం కదా ప్రార్థన. రక్షణ ఉచితం, ప్రార్థన ఉచితం. కానీ ఈరోజు బాప్తిసం ఇస్తే ఇంత ఇవ్వాలని అడుగుతున్నారు సిగ్గులేని వాళ్ళు. ప్రార్థన చేస్తాం, మాకు డబ్బు ఇవ్వండి అని చెప్పి సిగ్గు లేకుండా అడుగుతున్నారు. ఇలాంటి పందులను మేపడానికి, ఇలాంటి పందులు మేపే వాళ్ళను మేపడానికి ఇలాంటి పందులు అక్కడికే వెళ్తాయి. తప్పేమి లేదు. బైబిల్లో రాయబడింది పందులనే. ఇలా వాక్యం తెలియదు, బైబిల్ చదవరు, బైబిల్ జ్ఞానం ఉండదు, అనవసరంగా వాదిస్తారు, వీళ్ళ జీవితాలు మార్పు ఉండదు. ఎవరెవరి దగ్గరకు ప్రార్థనలు చేయమని చేయించుకుంటారు. కానీ వీళ్ళ ప్రార్థన దేవుడు వెంటాడన్న సంగతి మర్చిపోయి ఎక్కడెక్కడో తిరుగుతారు. వీళ్ళు పొట్టును తినడానికి ఆశపడతారు. శ్రేష్టమైనటువంటి దేవుని వాక్యం బైబిల్లో ఉంది. ప్రతిరోజు ఎక్కువ సమయం బైబిల్ చదవండి దయచేసి. బైబిల్ తీసి బైబిల్లో ఏముందో చదువు, దేవునితో మాట్లాడదాం. శ్రేష్టమైనటువంటి ఆహారం ఇక్కడుంటే పొట్టు కోసం టచ్చని పడగొట్టే వాళ్ళ దగ్గరికి, ఖర్చీపులతో మాయలు చేసే వాళ్ళ దగ్గరికి, గారడి సీమల దగ్గరికి, ఇలా రకరకాల మరి ఏదేదో కనికట్టు లాంటి విద్యలు చేసే వాళ్ళ దగ్గరికి వెళ్ళిపోయి ఈరోజు అనేక మంది పొట్టు తింటున్నారు. వాక్యం లేదు అక్కడ. వాళ్ళేమో ఈ పందులు ఇచ్చే డబ్బులతోటి ఆ పందులు మేపేవాడు ఈ పందులు ఏమీ తెలియదు. ఎందుకంటే పందికి ఒక గుణం ఉంది, ఏంటో తెలుసా? బ్రతికినంత కాలము తలంచుకొని ఆ మాలిన్యాన్ని తింటూ బ్రతికేస్తుంది. అది మాలిన్యం అని కానీ ఏం అవసరం లేదు. బురదలో బుళ్ళాడడం, కనిపించిన మాలిన్యం అంతా తింటూ బ్రతకడం. ఆకాశం ఒకటి ఉందని కానీ, ఆకాశం ఎంతో నిర్మలమైంది కానీ దానికి తెలియదు. మరి ఎప్పుడు తెలుస్తుందంటే దాన్ని పట్టుకొని చంపడానికి, తీసుకెళ్ళడానికి దాని మీద వల వేసి దాన్ని పట్టుకొని అటు కాళ్ళకు ఇటు కాళ్ళకు తాళ్ళతో కట్టి మధ్యలో ఒక కర్ర పెట్టి ఆ కాళ్ళ మధ్యలో దాన్ని మోసుకొని పోతున్నప్పుడు అప్పుడు చూస్తుంది పంది పైకి. ఎప్పుడు? వధ దినమందు, నాశన దినమందులా దాన్ని నరకడానికి తీసుకెళ్లేటప్పుడు, చంపడానికి తీసుకెళ్లేటప్పుడు అప్పుడు చూస్తుంది ఆకాశం పైకి చూసి, అయ్యయ్యో ఎంత నిర్మలమైన ఆకాశం ఉంది, ఎంత పవిత్రమైన ఆకాశం పైన ఉంది, ఏ రోజు నేను తల పైకెత్తి చూడలేకపోయానే అని అప్పుడు బాధపడతాడు. ప్రయోజనమే ఉంది? ప్రియ సహోదరులారా, ఇలాంటి వాళ్ళ గురించి ఆలోచిస్తే నిజంగా నవ్వొస్తుంది, బాధ అనిపిస్తుంది. ఇలాంటి వాళ్ళ ద్వారా వాళ్ళు వేలకు వేలు, కోట్లకు కోట్లు వెనకేసుకొని పబ్బుల్లో క్లబ్బుల్లో ఎంజాయ్ చేస్తూ ప్రార్థన చేస్తున్నామని నటిస్తుంటే, వాళ్ళు ఎంజాయ్ చేసుకుంటే ఇష్టానుసారంగా యేసు ప్రభువుని ఎప్పుడో విడిచిపెట్టి వాళ్ళు బ్రతుకుతుంటే, వీళ్ళు మాత్రం అక్కడేదో ఉందని
వాళ్ళు ఏదో భక్తి పరులు అనుకొని వాక్యం ఉండదు. దేవుని వాక్యం, సత్యవాక్యం వాళ్ళకు దొరకదు. అక్కడ పొట్టే ఉండేది అక్కడ. వాటి కోసం వీటి కోసం పరిగెత్తి చివరికి సాతానుగాడు వాళ్ళని చివరికి లాక్కొని తీసుకెళ్ళిపోతాడు. ఆ పందుల్లో కలిపేస్తాడు. ఒకవేళ నువ్వు ఎక్కడున్నావు, నీ జీవితంలో వాక్యం కరువైపోయిందంటే ఖచ్చితంగా నువ్వు పందుల గుంపులో ఉంటావు. జాగ్రత్త. ఇప్పటికైనా నీ హృదయం తిప్పుకుంటే మంచిది. ఇక్కడ చూడండి, వాడు ఆశపడ్డాడు కానీ దొరకల, వానికి ఏమి ఇయ్యలేదు. చూసారా? అయితే బుద్ధి వచ్చినప్పుడు వాడు ఏంటంట, వాడికి బుద్ధి వచ్చింది, కళ్ళు తెరవబడ్డాయి. వాడికి కళ్ళు తెరవబడ్డాయి, బుద్ధి వచ్చింది. ఏంటో తెలుసా? అయ్యయ్యో ఏంటి పుట్టి తింటున్నాను. ఇప్పుడు మంచిగా పొలంలో పండించి మంచిగా ధాన్యం ఫస్ట్ క్లాస్ వడ్లు తీసుకొచ్చి మిషన్లో వేసి వడ్ల మిల్లుకి వెళ్ళి మంచిగా పాలిష్ లేకుండా, లేదా ఒక 1 పాలిష్ ఏదో మంచిగా మంచిగా బస్తాలలో బియ్యాన్ని పోసి పొట్టునంతా బయట ఎక్కడ కుప్పలో పడిపోతుంటది, పెద్ద కుప్ప పడిపోతుంటది పొట్టు. ఇప్పుడు ఈ మంచి శ్రేష్టమైన బియ్య బస్తాలు లోపల ఉంటే దీన్ని కోరుకోకుండా ఆ బయట గాలికి ఎగిరిపోయే పొట్టును కోరుకున్నాడంటే వాడంత మూర్ఖుడు ఎవడన్నా ఉంటాడు? ఈరోజు క్రైస్తవ సమాజంలో జరుగుతుంది ఏంటో తెలుసా? ఆత్మీయతలో నిన్ను కట్టేటువంటి వాక్యం అవసరం లేదు, బ్రతుకులు మార్చే వాక్యం అవసరం లేదు. నీ పాపాన్ని, నీ యొక్క తప్పుల్ని నీకు తెలిసేటట్టు చేసి నీ అతిక్రమాలను విడిచిపెట్టేటట్టు నీకు జ్ఞానోదయం చేసే వాక్యం అవసరం లేదు. మరేం కావాలి? దురద చెవులు కలిగినటువంటి వాళ్ళు తయారయ్యారు. అంటే తమకు నచ్చిన బోధను, తమకు నచ్చినట్టుగా చెప్పే వాళ్ళను, తమ తప్పులను చెప్పకుండా లోక సంబంధమైనటువంటి వాటి మీద ఆశపడేటట్టుగా, యేసు ప్రభువుని నమ్ముకుంటే అప్పులు తీరుతాయి, యేసు ప్రభువుని నమ్ముకుంటే మేడలు వస్తాయి, యేసు ప్రభువుని నమ్ముకుంటే మిద్దలు వస్తాయి, యేసు ప్రభువుని నమ్ముకుంటే పొలాలు వస్తాయి, స్థలాలు వస్తాయి, ఉద్యోగాలు వస్తాయి, ప్రమోషన్లు వస్తాయి, బిజినెస్లు, అబ్బో వ్యాపారాలు దీవించబడతాయి. ఇలా చెప్పే వాళ్ళను వెతుక్కొని వెళ్ళిపోతున్నారు. ఎంత బాధాకరం కదా! పొట్టు కోసం ఆశపడుతున్నారంటే ఎంత బాధాకరం. కరువు అనేది ఎందుకు వస్తుందో అర్థం చేసుకోవాలి. నువ్వేం తింటున్నావో కరువు వచ్చినప్పుడు కూడా అర్థం చేసుకోవాలి. శ్రేష్టమైనటువంటి భోజనమేనా? నీ నీ హృదయమును తెప్పరిల్ల చేసేటువంటి భోజనమేనా? నీ యొక్క జీవితంలో ఎదుగుదలను, ఆత్మీయ జీవితంలో ఎదుగుదలను కలగజేసేటువంటి భోజనమేనా? లేక పందుల పొట్టు తినడానికి ఆశపడుతున్నావా? జాగ్రత్త. ఈరోజు అనేక మందికి అర్థం కావట్లేదు, ఏమీ అర్థం కావట్లేదు. పుట్ట లేకపోతే ఏంటనేది కూడా అవసరం లేదు. టైంపాస్ మాటలు ఉండాలి, 4 పెట్ట కథలు చెప్పాలి, సంపాదించుకోమని చెప్పాలి, కూడబెట్టుకోమని చెప్పాలి. ఆ కూడబెట్టుకోవడం కోసం అనేకులను ముంచమని చెప్పాలి. నువ్వు పాపం చేసినా తప్పు లేదు, నువ్వు దీవించబడాలంటే, నువ్వు దీవించబడిన వ్యక్తి అవ్వాలంటే నువ్వు చాలా కూర్చుకుంటేనే నువ్వు దీవించబడతావు అని చెప్పి అనేక మంది పందుల్లో కలిసిపోయేటట్టుగా ఈ పందులు మేపే వాళ్ళు చెప్తున్నారంటే అర్థం చేసుకోండి. ఎవరు చెప్పారు దీవించబడతారు? యేసు ప్రభు దగ్గరికి వస్తే దీవించబడే పాట అయితే, అనగా దీవించబడ్డము అంటే ఇక్కడ అర్థం చేసుకోవాలి. ఈ లోక సంబంధమైనటువంటి పరిస్థితుల్లో ఎక్స్ట్రాడినరీగా బతికే పాట అయితే, మరి లోకంలో ఉన్న యేసు ప్రభువుని ఎరగని వాళ్ళు, రిలయన్స్ అంబానీ అతిపెద్ద కుబేరుడు ఇండియాలో నెంబర్ 1, మరి అతను ఎందుకని యేసు ప్రభువుని నమ్ముకోలేదు? యేసు ప్రభువుని నమ్ముకోకపోతేనే కోట్లు వచ్చాయి. ఇప్పుడు మీ నెంబర్ 1 భారతదేశంలో అగ్రగామి కదా, మరి యేసు ప్రభువుని నమ్ముకుంటే మరి ఏ స్థితికి వెళ్ళిపోతాడో మరి నాకు అర్థం కాదు. ఇలా లెక్కేసుకుంటూ పోతే యేసు ప్రభువుని ఎరగని వాళ్ళే కోట్లకు పడిగెత్తారు. మరి అలాంటి వాళ్ళంతా యేసు ప్రభువుని నమ్ముకుంటే ఇంకా కోట్లు వస్తాయి. యేసు ప్రభు దగ్గరికి వస్తే
ఉన్నది ఊడిపోతుంది, ఉన్నాయి పోగొట్టుకోవాల్సి వస్తుంది. ఆయన అందుకే పశువుల తొట్టిలో పరుండబెట్టబడ్డాడు. కారణం ఏంటంటే అందులోకి రావాలంటే ఎంతటి వాడైనా, ఎంత అధికారి అయినా, ఎంత ధనవంతుడైనా తనకు ఉన్నటువంటి గర్వము, అహంకారము సమస్తము బయటనే విడిచిపెట్టి దీనుడై సమస్తమును కోల్పోయిన వాడిగా దేవుని యొద్దకు రావాలి. నేను పాపిని అని. ఇందుకు అంతేగాని యేసుప్రభు దగ్గరికి వస్తే అయ్యి వస్తాయి ఎన్ని గారడి సీమోన్ల మాటలు ఏమి రావు. తినడానికి ఆహారం వస్తే, కట్టుకోవడానికి బట్ట వస్తుంది. అలా కాదు అనుకుంటే కష్టపడి పనిచేయి. వచ్చేది లోకంలో వాడైతే కూర్చుకొని పెద్దవాడై పేరు ప్రఖ్యాతులు సంపాదించి ధనవంతులు అవడానికి పరిగెడుతుంటారు. నీవైతే ప్రభు దగ్గరికి వస్తే నువ్వేం చేయాలయ్యా అంటే నీవు కష్టపడి పనిచేసి నిజాయితీగా పరలోకంలో ధనాన్ని కూర్చుకోవడానికి సమస్తమును వెదజల్లడం నేర్చుకోవాలి. ఇది ప్రభు చెప్తున్న మాట. కాబట్టి ఇక్కడ గమనిస్తే ఇప్పుడు ఈ సహోదరులారా, వాడు పొట్టు తినాలనుకున్నాడు, దొరకలేదు. వెంటనే అనుకుంటున్నాడు, బుద్ధి వచ్చింది. బుద్ధి వచ్చి అప్పుడు ఆలోచిస్తున్నాడు, అయ్యయ్యో నా తండ్రి దగ్గర ఏం పదం ఉందని, సంతోషం ఉంది, నెమ్మది ఉంది, ఆనందం ఉంది, ఏ రోజు కరువు లేదు నాకు. అలాంటి స్థితిలో నుంచి ఎందుకు ఇలా వచ్చేసాను నేను? అయ్యో ఎంత పొరపాటు జరిగింది, పాపము ఎంత పని చేసిందా అని అప్పుడు అర్థమైంది మనోడికి. అర్థమై అప్పుడు చూడండి ఏమంటున్నాడు, తండ్రి యొద్ద ఎంతో మంది కూలి వాళ్ళు ఉన్నాను, సమృద్ధిగా అన్నం సమృద్ధిగా ఉన్నది. కూలి వాళ్ళకే సమృద్ధిగా ఆహారం ఉంటే మరి సొంత కుమారునికి, ఇదిగో చిన్న కుమారుడు తన సొంత పిల్లలకు ఉండదా? ఆలోచించండి. కూలి వాళ్ళకే ఆహారం ఉందే, దేవదూతలు భుజించడానికి మన్నా ఉందే, మరి తన పిల్లలే తన స్వరూపంలో చేసుకొని ఆ పిల్లల కోసం రక్తాన్ని చిందించి మరణాన్ని రుచి చూశాడే ప్రభువు. పోషించడా? కరువు వస్తుందా? ఎందుకు వస్తుంది? ఆయన కరువు రాణిస్తాడా? ఎప్పుడు కరువు వస్తుందంటే ఆయన నుంచి దూరం అయిపోయినప్పుడే. మనకు బుద్ధి రావడానికి కరువు తెప్పిస్తాడు ఆయన. బుద్ధి వచ్చేంత వరకు కరువులో ఉంచుతాడు. కారణం ఏంటంటే మన మంచి కోసమే. ఇంకెప్పుడు అలాంటి స్థితిలోకి వెళ్ళకూడదు. ప్రతి సోదరుడు ఆలోచించి ఇక్కడ అంటున్నాడు, అనేక మందికి ఆహారం ఉంది, నేను ఇక్కడ ఆకలితో చచ్చిపోతున్నాను అంటున్నాడు. ఈరోజు అనేక మంది జీవితాల్లో కరువు తాండవిస్తుంది. వాక్యము లేక, ప్రార్థన లేక, దేవుని సన్నిధిలో దేవుని యొక్క ఆలోచనలతో నింపబడలేక, ఎక్కడో దేవుని సన్నిధి లేని చోట ప్రభువు స్థానము కాని చోటుకు వెళ్ళిపోయి పందులలో కలిసిపోయి చివరికి ఏమవుతున్నారయ్యా అంటే ఆకలితో అల్లాడిపోతున్నారు అనేక మంది. చాలా కుటుంబాల్లో చూడండి, ప్రార్థనలు ఉండవు, వాక్యం ఉండదు. ఆ కుటుంబాల్లో కరువు తాండవిస్తూ ఉంటుంది. కారణం ఏంటో ఆలోచించాలి. ప్రియ సోదరులారా, ఇక్కడ గమనించినట్లయితే ఈ కుమారుడు అనుకుంటున్నాడు తనలో తాను బుద్ధి వచ్చి, ఇక్కడ ఆకలితో చచ్చిపోతున్నాను, అయ్యో ఆకలితో చచ్చిపోతున్నాను, ఆకలితో చనిపోతున్నానే అనుకున్నాడు. వెంటనే చూడండి, నేను లేచి నా తండ్రి వద్దకు వెళ్ళి, తండ్రి నేను పరలోకమునకు విరోధముగాను నీ ఎదుట పాపం చేస్తే ఇక మీదట నీ కుమారుడని అనిపించుకుంటకు యోగ్యుడను కాను, నన్ను నీ కూలివానిలో ఒకనిగా పెట్టుకునమని అతనితో చెప్పుదాననుకుని లేచి తండ్రి యొద్దకు వచ్చిన వాడు ఇంకా దూరముగా ఉన్నప్పుడు తండ్రి వాడిని చూచి కనికరపడి పరిగెత్తి వాని మెడ మీద ముద్దు పెట్టుకొని. చూసారా? బుద్ధి వచ్చింది, కన్నులు తెరవబడ్డాయి, మనోనేత్రాలు వెలిగించబడ్డాయి. అయ్యో నేను తప్పు చేశాను అనుకున్నాడు. ఇదండి ప్రతి ఒక్క క్రైస్తవుల్లో కలగాల్సింది ఏంటంటే, మన జీవితం ఎలా ఉంది? నేను పొట్టు తింటున్నానా లేక మంచి ఆహారాన్ని భుజిస్తున్నానా?
దేవుని వాక్యం, సత్యవాక్యం సరిగా విభజించబడేటువంటి వాక్యం, నన్ను బాగు చేసే వాక్యాన్ని నేను వింటున్నానా, తింటున్నానా, నా హృదయంలో చేర్చుకుంటున్నానా, లేక లోక సంబంధమైన ఆశల కోసం పందులలో కలిసిపోతున్నానా అనే సంగతి గుర్తుపట్టాలి. కరువు ఊరికే రాదు. నీ ఆత్మీయ స్థితిలో దిగజాడుతనం, సంతోషం ఉండదు, నెమ్మది ఉండదు, ప్రశాంతత ఉండదు, అలజడి, కలవరాలు, భయము, పోరాటాలు, ఇవన్నీ ప్రభు దగ్గర ఉండవు. నీతి నిమిత్తం పోరాడేది వేరు, సొంత స్వేచ్ఛ కోసం, సొంత కోరికలు నెరవేర్చుకోవడానికి పడే తపన వేరు. కరువు వస్తుంది అలాంటి చోట జాగ్రత్త. ఆత్మీయతలో దిగజారిపోతావు, కరువులో పడిపోతావు. చివరికి సంతోషం ఉండదు, నెమ్మది ఉండదు, అన్నిట్లో కరువే. వాక్యం లేని చోట కరువే. ఇంతకీ ఈరోజు మనల్ని మనం ప్రశ్నించుకుందాం. నువ్వెక్కడున్నావు? గొర్రెల కాపరి దగ్గర గొర్రెల్లో ఉన్నావా, పందుల్లో ఉన్నావా? పరిశీలన చేసుకో. నీ జీవితంలో వాక్యం కరువైపోయిందా? నీ ఆత్మీయతలో సన్నగిల్లేటువంటి పరిస్థితిని కనబడుతుందా? నీ ఆత్మ క్షీణించిపోతుందా? నీలో నెమ్మది లేదా, సంతోషం లేదా, కలవరాల, భయాల? అంటే నువ్వు ఎక్కడో క్రీస్తుకు దూరం అయిపోయావు, తండ్రి నుంచి దూరంగా వెళ్ళిపోయావు. ఎందుకంటే నీకు నచ్చినట్టుగా బ్రతకరా. ఈ చిన్న కుమారుడికి బుద్ధి వచ్చింది, రియలైజ్ అయ్యాడు. అంటున్నాడు, తండ్రి నేను వెళ్ళి మా తండ్రితో అంటాను, నేను చెప్పాలి తండ్రి, నేను పరలోకమునకు విరోధంగాను నీ ఎదుటను పాపము చేసి ఒప్పుకున్నాడు. చూశాడు. ఇదండి కరువు పోవాలి అంటే, కరువు ఉన్న స్థితిలో నుంచి బయటపడాలంటే, కరువు తీరిపోవాలి అంటే ఆ కరువు ఎందుకు వచ్చిందో తెలుసుకొని తన పాపాలు విడిచిపెట్టాలి. ఊరకే రాదు కరువు. దేవునికి విరోధంగా ఏం జరుగుతుందో, దేవునికి భిన్నమైనటువంటి పనులు, దేవునికి దూరంగా ఎక్కడికి వెళ్ళిపోయారో తెలుసుకొని, పరీక్షించుకొని, మరలా బైబిల్ దగ్గరికి వచ్చి వాక్యాన్ని ముందు పెట్టుకొని మన పొరపాట్లను, మన తప్పులను ప్రభు ఎదుట ఒప్పుకొని విడిచిపెట్టినప్పుడు కరువు వెళ్ళిపోతుంది. కరువులోకి వెళ్ళవిక. ఆ కరువు పరిస్థితిలోంచి నేను బయటకు బుద్ధి రావాలి. అయ్యో ప్రభువా, నీ వాక్యములకు నేను చోటు ఇయ్యలేదే. అయ్యో ప్రభువా, నీ మాటలు నేను వినడానికి ఇష్టపడలేదు. అందుకే నా జీవితంలో కరువు వచ్చింది ప్రభువా. అందుకే నా కుటుంబంలో కలహాలు, అందుకే నా కుటుంబ జీవితంలో ప్రశాంతత లేని జీవితాలు. ఇదిగో సంఘంలో ఎందుకు కక్షలు, కార్కన్యాలు, ఇవన్నీ ఎందుకంటే కారణం కేవలము కరువు వచ్చింది. వాక్యం అసహించుకున్నారు ఈరోజు సంఘాల్లో. దేవుని వాక్యం, సత్యవాక్యం సరిగా విభజించేటువంటి వాక్యమును చెబితే మాకు వద్దంటున్నారు. అక్షరాన్ని పట్టుకొని వేలాడుతున్నారు చాలా మంది. సహోదరుడు, సహోదరి ఆలోచించే మరి నీ జీవితం ఏంటి? ఇక్కడ ఈ చిన్న కుమారునికి బుద్ధి వచ్చింది, కళ్ళు తెరవబడ్డాయి. కరువులో కన్ను తెరవబడి బుద్ధి తెచ్చుకున్నాడు. అయ్యయ్యో, ఎంత పొరపాటు జరిగింది. నేను చివరికి పందులు పొట్టు తినడం ఏంటి, ఈ పొట్టు తినడానికి వెళ్ళడం ఏంటి నా బ్రతుకులో? నా తండ్రి ఎంత మంచివాడు, నా తండ్రి ఎంత ప్రేమించేవాడు. అలాంటి తండ్రిని పెట్టుకుని నేను పొట్టెందుకు తినాలనుకున్నాడు. అయితే ఈ చిన్న కుమారునికి ఉన్న ఒక మంచి గుణం ఏంటంటే, ఒక మంచి ఆలోచన ఏంటంటే, కూలివాడిగా బతికినా పర్లేదు కానీ పొరపాటును కూడా పందుల్లో కలవకూడదు అనుకున్నాడు. రెండవదిగా తండ్రి క్షమించేవాడు. ఈ లోకంలో తండ్రులు ఉంటారు. ఈ లోకంలో తల్లిదండ్రులు ఏంటంటే, మరి వాళ్ళకు నచ్చకపోతే దూరంగా పెడతారు. ఒకవేళ ఆస్తులన్నీ పంచిచ్చిన తర్వాత, ఒకవేళ పోగొట్టుకుంటే నీ మాట నువ్వు పోగొట్టుకున్నావు, మేమేం చేయమంటావు అని దూరంగా పెడతారు. మరలా చేర్చుకొని క్షమించే గుణాలు ఉండవు. శరీర సంబంధమైన తత్వాలు అవన్నీ. ఎక్కడో కొంతమంది ప్రభువుని ఎరిగి ఆ మంచితనంతో ఉండే వాళ్ళు ఉన్నారేమో కానీ, ఒకవేళ ఇలా. కానీ ఇక్కడ ఈ తండ్రి ఎలాంటి తండ్రి అంటే, సమస్తం నువ్వు కోల్పోయినా పర్లేదు, మొత్తము పోగొట్టుకున్నా పర్లేదు, నేను ఇచ్చిన మొత్తము వదిలేసినా పర్లేదు, నేను మరలా నీకు అధికారం ఇస్తాను. నువ్వు చేయాల్సిన పని ఏంటంటే, నీకు బుద్ధి వచ్చింది కదా, చాలు. నువ్వు బుద్ధి తెచ్చుకున్నావు కదా నా కుమారుడు, చాలు. ఎంతకంటే ఇంకా నాకేది అక్కర్లేదు.
నా కుమారుడు మారాడు, చాలా అంతే, సంతోషం. ఇక్కడ అంటున్నాడు, ఇలా అనుకున్నాడు అతను, నేను కూలివాళ్ళలాగైనా ఉండాలనుకున్నాడు. కానీ బుద్ధి తెచ్చుకొని వస్తే క్షమించే తండ్రి నా లోకంలో ఒకవేళ ఎవరు క్షమించకపోవచ్చేమో, కానీ నువ్వు ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నా, నీ హృదయం దేవునికి దూరంగా ఉంచుకొని ఒకవేళ నువ్వు పాడైపోయిన స్థితిలో ఉన్నా, పాడైపోతున్నా, ఎంతో దారుణమైనటువంటి పాపంలో నువ్వు ఉన్నా, యేసు ప్రభు వారు అంటున్నారు, 2 చేతులు చాచి, నా కుమారుడా ఇదిగో రా, నా వద్దకు, నేను నీకు శాంతినిస్తాను, నీ భారం నా మీద మోపు, భయపడమాక, నేను క్షమిస్తానన్నాడు ఆయన. ఒకవేళ ఈ వాక్యం వింటున్నా ఎవరిలో అయినా సరే, నీ హృదయం దేవునికి దూరంగా ఉందా, ఆత్మీయ జీవితంలో కృంగిపోతున్నావా, వాక్యము లేక నశించిపోతున్నావా, నెమ్మది సంతోషం లేక కరువు కాటకాల మధ్య అల్లాడిపోతున్నావా, పందులలో కలిసి పొట్టుందినే పరిస్థితికి వెళ్ళిపోయావేమో, ప్రభు అంటున్నాడు, నేను క్షమిస్తాను, ఇప్పటికైనా నీకోసం ఎదురు చూస్తున్నా, నువ్వు తిరిగి వస్తే నేను నిన్ను క్షమించడానికి సిద్ధంగా ఉన్నానంటున్నాడు ఆయన. పొట్టు తినద్దు, శ్రేష్టమైన భోజనం నా దగ్గర ఉంది, వధించబడిన గొర్రె పిల్ల యొక్క ఆహారం నా దగ్గర ఉంది. తండ్రి చెప్తున్నాడు, ఇదిగో తన సొంత కుమారుని పాపం ప్రతి మనుషుని పాపముల కొరకు విమోచించడానికి తన సొంత కుమారుని, నిర్దోషమైన గొర్రె పిల్ల వంటి యేసు ప్రభు వారిని కల్వరిలో ఆయన బలి చేశాడు. ఇదిగో రా, శ్రేష్టమైన ఆహారం ఉంది, తిను, భుజించు, మరలా ధైర్యం తెచ్చుకో, మరలా అధికారం తీసుకో, మరలా ప్రభువుని గురించి ప్రకటించు, మరలా రా పరిచర్య, మరలా దేవుని కోసం బ్రతుకో. ఒకవేళ తొలగిపోయిన స్థితిలో ఉన్నావేమో, కరువు వచ్చిన స్థితిలో ఉన్నావేమో, వాక్యం కరువు అయిపోయి, సమాధానం కరువు అయిపోయి, నెమ్మది కరువు అయిపోయి, ఎలాంటి స్థితిలో నువ్వు ఒకవేళ ఉన్నావేమో, ఇప్పటికైనా సత్యాన్ని గ్రహించి రాగలిగితే, నీ కన్నులు తెరవబడితే, చిన్న కుమారునికి వచ్చిన ఆ యొక్క మరలా ముందు గతి, అది ఈసారి మనం నేర్చుకుందాం. మరలా ఆ స్థితి నీకు కూడా ప్రభు ఇస్తాడు. ఎందుకంటే ఈ తండ్రి పరలోకపు తండ్రి, నీకోసం ప్రాణం పెట్టిన తండ్రి, స్వరక్తం ఇచ్చి కొన్నవాడు. నువ్వు పాడైపోతుంటే చూడలేడు, 2 చేతులు చాచి దినమెల్లా ప్రేమించి పిలుస్తున్నాడు. ఇప్పటికైనా నీ స్థితి మారాలంటే, కరువు పోవాలంటే, ఆత్మీయ స్థితిలో ఎదగాలంటే, శాంతి సమాధానం నెమ్మది కావాలంటే, పందుల నుంచి దూరం అయిపో, పొట్టు తినడం మానేసి శ్రేష్టమైన వాక్యములు తినడానికి రా, శ్రేష్టమైనటువంటి దేవుడు ఇచ్చేటువంటి సత్యవాక్యములు భుజించడానికి రా. నీకు మరలా దేవుడు క్షమించే అధికారం ఇస్తాడు, మరలా మంచి స్థితిని ఇస్తాడు. పాపమనే దాస్యత్వంలోకి ఇదిగో నువ్వు తెలియక వెళ్ళినా, ఇదిగో ఆయన క్షమించి అపవాది ఊరిలో నుంచి నేను విడిపించి మరలా క్షమించి చేర్చుకోవడానికి సిద్ధంగా ఉన్నాడు. ఇప్పటికైనా ఎందుకో తెలుసా, నువ్వు ఇంకా బ్రతికున్నావు, దేవుడు క్షమిస్తున్నాడని అర్థం ఏంటో తెలుసా, నువ్వు ఇంకా ప్రాణాలతో ఉన్నావు అంటే అర్థం ఏంటో తెలుసా, నువ్వు ఇంకా మారుతావని భూమి మీద నిన్ను బ్రతకనిస్తున్నాడు. ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకొని కుమారుని వలె, చిన్న కుమారుని వలె బుద్ధి తెచ్చుకొని తండ్రి వద్దకు వస్తే దుష్టుడు ముట్టకుండా కంచె వేస్తాడు. ఇక నీకు మరలా ఆ స్థితి రానివ్వడు. నువ్వు బుద్ధి తెచ్చుకున్నావు కనుక ఇక నువ్వు ఎన్నడూ నా స్థితిలోకి వెళ్ళవు, తండ్రితో పాటు ఇంటిలో ఉంటావు, ఇదిగో యేసయ్యతో పాటు నడుస్తావు, ఆయనకు ఘనత తెచ్చే విధంగా నువ్వు ఆయన పక్షాన్ని నిలబడతావు. ఇక నిన్ను పాపం ఏలదు, అపవాదికి నీ మీద ఇంకా అధికారం ఉండదు. చూసారా, చిన్న కుమారుడి కళ్ళు ఎట్లా తెరవబడ్డాయి, బుద్ధి వచ్చింది. కాబట్టి ఎన్నో విషయాలున్నా మరి దేవుని వాక్యం సజీవమైనది, ఎన్నో లోతైన విషయాలు నేర్పించేది కనుక ఈ ఒక్క పాఠం మనం ఈరోజు కొన్ని విషయాలతో మనం నేర్చుకున్నాం. కాబట్టి ప్రియ సోదరుల, కరువు అనేది ఊరికే రాదు. ఎక్కడో లోకం పైన ఆశ వచ్చింది, జాగ్రత్త. ఎక్కడో వాళ్ళను వీళ్ళను చూసి నువ్వు క్రీస్తు నుంచి తొలగిపోతున్నావు, జాగ్రత్త. నీ హృదయం క్రీస్తుకు దూరంగా వెళ్ళిపోతుంది, జాగ్రత్త.
వారిలాగా వీరిలాగా బ్రతకాలని, వారి వలె వీరి వలె జీవితాన్ని గడపాలని ఏదో కోరికలు ఆశలు రేపుతూ సాతాను నిన్ను దూరం తీసుకెళ్తున్నాడు. జాగ్రత్త ప్రభు నుంచి. కాబట్టి ఇప్పటికైనా మేల్కొని, ఇప్పటికైనా కన్నులు తెరవబడి, అయ్యో నా జీవితం ఏంటి ఇలా అయిపోతుందని ఇప్పటికైనా ఆ పందుల గుంపులో నుంచి బయటికి రాగలిగితే, ఆ పొట్టు తినే స్థితిలో నుంచి దేవుడు నేను విడిపించి శ్రేష్టమైన ఆహారం నీకు భోజనం ముందు పెడతాడు. నీ మెడ మీద కాడిని విరగొట్టి శ్రేష్టమైన భోజనంతో నిన్ను తృప్తిపరుస్తాడు. ఎరికో నుంచి యెరూషలేముకు ఎక్కిపోయే స్థితిలోకి తీసుకొస్తాడు. పరమ కానాలకు చేర్చడానికి నిన్ను సిద్ధపరుస్తాడు. ఆ విధంగా కావాలనుకుంటే తీర్మానించుకో, ప్రార్థన చేసుకో. ప్రభువా, బుద్ధి తక్కువై ఇలాంటి పనులు నేను చేస్తున్నాను. ఇదిగో నీ నుంచి నా హృదయం దూరంగా పెట్టుకున్నాను. నా మనస్సు నీకు ఇవ్వకుండా దూరంగా నా మనసులో రకరకాల కోరికలు, ఆలోచనలు రేగాయి. క్షమించు ప్రభువా. అనవసరమైన వాటి మీద నా ఆశ వెళ్ళిపోయింది. వాటి కోసం వీటి కోసం వెంపల్లాడి ఎవరినో చూస్తూ ఎవరి కోసం ఎవరెవరు లాగునో బ్రతకాలని చివరికి నిన్ను విడిచిపోయానయ్యా. స్వేచ్ఛను కోరుకున్నాను ప్రభువా, నన్ను క్షమించు, నన్ను బాగు చేయి అని నువ్వు ప్రార్థన చేసుకోగలిగితే, బుద్ధి తెచ్చుకొని కళ్ళు తెరవబడి నువ్వు ప్రభు పాదాల మీద పడగలిగితే, మరలా నిన్ను అధికారం ఇచ్చి నిలబెడతాడు ఆయన. మరలా నిన్ను ఆయన పక్షంగా నిలవబెట్టుకొని చేర్చుకునే తండ్రి ఆయన. అంత మంచి ప్రభు మనకున్నాడు. యేసయ్య ప్రేమ మనకు మరి అంత గొప్పది గనక, క్షమించేవాడు గనక ఇప్పటికైనా నీ హృదయం తిప్పుకో. ఏ స్థితిలో ఉన్నా, ఎక్కడ ఉన్నా నీ హృదయం తిప్పుకొని ప్రభు దగ్గరికి రా. క్షమించమని వేడుకో. కరువు కాటకాల నుంచి విడుదల పొందు. నీ కుటుంబాన్ని చక్కగా కట్టుకో, సంఘాన్ని చక్కగా కట్టు. ప్రభు కొరకు సిద్ధపడాలి. కాబట్టి జాగ్రత్త. ప్రభు నుంచి దూరంగా వెళ్ళక ఈ చిన్న కుమారుని వలె బుద్ధి తెచ్చుకొని కళ్ళు తెరవబడి కరువు నేర్పిన పాఠాలలో నేర్చుకొని తండ్రితో ఉందాం. యేసు ప్రభు వారితో నడుద్దాం. శ్రేష్టమైన భోజనం తిందాం. శ్రేష్టమైన వాక్యమును పూజిద్దాం. మనము అధికారంతో ప్రభు పక్షంగా నిలబడి పనిచేద్దాం. అటు కృప ప్రభు మనందరికీ దయచేయును గాక. ఆమెన్, ఆమెన్, ఆమెన్.